అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం 43వ భాగం. ప్రియా మనోహర్ ఫోటోలు మీడియా అంతా చక్కర్లు కొట్టాయి. ఇద్దరి గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఒక టీవీ ఛానల్ అయితే మనోహర్ ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు. మనోహర్ ఇద్దరికీ మధ్య సంబంధం ఉన్నట్టు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పాడు. అదంతా వింటున్న ప్రియాకి చాలా కోపం వచ్చింది. నిజానికి ఈషా గురించి తనేదో బయట పెట్టాలనుకుంది. ఈలోపే ఇలా జరిగింది. ఈషా, మనోహర్ ఇద్దరూ నా జీవితాన్ని పాడు చేశారు. వాళ్ళని ఎప్పటికీ వదలను అని తనలో తాను తిట్టుకుంటూ ఉండగా తన తండ్రి వచ్చిన కారు శబ్దం వినిపించింది. ప్రియా పరిగెత్తుకుంటూ ఆమె తండ్రికి ఎదురెళ్ళింది. నాన్న, అతనికి నాకు సంబంధం లేదు. ఇదంతా మనోహర్ కావాలని నన్ను ఇరికించాడు. ప్రియా తండ్రి లోపలికొస్తూ సోఫాలో కూర్చుంటూ, నీకు అతనికి మధ్య ఉన్న గొడవేంటి అన్నాడు. లేదు, నాకు అతనికి మధ్య ఏ గొడవలు లేవు. నేను చాలా తక్కువసార్లు చూశాను అతన్ని. మీ పేరు డబ్బు ఉపయోగించుకోవడానికే ఇలా చేశాడు. అతన్ని మీరే ఏదో ఒకటి చెయ్యాలి అంటూ ఆవేశంగా అరిచింది. మనోహర్ని మనం ఏదో ఒకటి చెయ్యడమా? నేను సిటీకి మేయర్ని అయ్యుండొచ్చు, కానీ అతను చాలా డేంజరస్. అతనికి ఫారెన్ కంట్రీతో కూడా సంబంధాలున్నాయి. అతనికి నాకులాంటి వాళ్ళ డబ్బు పేరు అవసరం లేదు. ఇంకా ఏదో ఉంది. ప్రియా, అతనితో గొడవ పట్టం కంటే పెళ్లి కొప్పుకోవటం మంచిది. తండ్రి ఆ మాట అనేసరికి ప్రియా నోట్లో నుంచి ఒక్క మాట కూడా బయటికి రాలేదు. నిస్తేజంగా అలా చూస్తూ ఉండిపోయింది. ప్రియా, తర్వాత జరిగేది తర్వాత చూసుకుందాము. రేపు మీడియా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తాను. మీ ఇద్దరూ ఒకరికొకరు ఇష్టపడినట్టు, త్వరలో పెళ్లి జరుగుతున్నట్టు చెప్పాలి. అంతకు మించి మనకు అవకాశం లేదు. అతను చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ప్రియా దీని నుండి తప్పించుకోవడానికి అభి తల్లికి ఫోన్ చేసి జరిగిందంతా వివరించింది. అభి తనకి సహాయం చేసేలా చూడమని కోరింది. ఆంటీ, మనోహర్, ఈషా ఒకే కుటుంబం. కావాలనే వాళ్ళిద్దరూ కలిసి నా జీవితాన్ని పాడు చేశారు. ఈ విషయం ఈషాకు కూడా ముందే తెలుసు అనుకుంటున్నాను అంటూ బాధగా చెప్పింది. ప్రియా, అభిని నిన్ను ఒక్కలానే చూసుకున్నాను. నువ్వు నా ఇంటి కోడలైతే బాగుండు అనుకున్నాను. కానీ నువ్విలా ఏది పూర్తిగా తెలుసుకోకుండానే ఈషా మీద నిందలేయటం నాకు నచ్చలేదు. ఈషా ఎప్పుడూ ఆ కుటుంబానికి దగ్గరగా ఉండటం నేను చూడలేదు. మనోహర్తో కూడా ఎక్కువగా మాట్లాడదు. ఈ విషయంలో మీ నాన్న చెప్పినట్టు వినటమే మంచిది అని చెప్పి ఫోన్ పెట్టేసింది అభి తల్లి. మరుసటి రోజు రిపోర్టర్స్ అందరినీ పిలిచి తన తండ్రి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాడు. తన తండ్రి చెప్పినట్టు చెప్పక తప్పలేదు ప్రియాకి. మేడం, మీ ఫొటోస్ బయటికి లీక్ అయ్యాయి. మీ ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని విన్నాము. ఇదంతా నిజమేనా అడిగాడు ఒక రిపోర్టర్. కింది పెదవిని కొరుకుతూ తన బాధని బయటికి చెప్పాలనుకుంది ప్రియా. కానీ వెంటనే నవ్వుతూ, మేమిద్దరం చాలా కాలంగా స్నేహితులుగా ఉన్నాము. ఆ తర్వాత అతను నన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పాడు. నేను దానికి ఒప్పుకున్నాను. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాము. తన మనసుకి నచ్చకపోయినా నవ్వుతూనే చాలా ఇబ్బందిగా చెప్పింది ప్రియా. మీరు జీకే కంపెనీ డైరెక్టర్ అభిరామ్తో చిన్నప్పుడు కలిసున్నారని, అతన్ని ఇష్టపడుతున్నారని రూమర్ ఉంది. దాని సంగతేంటి అడిగాడు మరో రిపోర్టర్. ఇదంతా టీవీలో చూస్తున్న ఈషాకి ఆ రిపోర్టర్ మీద కోపం వచ్చింది. పక్కనే ఉన్న అభి చిన్నగా నవ్వాడు. అభిరామ్, నేను ఎప్పటికీ ఫ్రెండ్స్గానే ఉంటాము. మీరందరూ తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. అతని మీదున్నది స్నేహభావమే తప్ప మరొకటి కాదు అంది ప్రియా. అనుకున్నట్టుగానే మనోహర్ పెళ్లి ఏర్పాట్లు మరో వారంలో ఘనంగా జరిగాయి. అభి ఇంటికి తనే స్వయంగా వచ్చి తన పెళ్లి కార్డు ఇచ్చాడు. రాజీవ్ అందుబాటులో లేడు. కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నాడు. ప్రియా ఇష్టంతో సంబంధం లేకుండా మనోహర్, ప్రియాల పెళ్లి జరిగిపోయింది. ఆ రోజు ప్రియాని తీసుకొచ్చి హోటల్ గదిలో తన బట్టలు తీసి పక్కన పడేశాడు. కాసేపు ఫోన్లో గేమ్స్ ఆడుకున్నాడు. మైకంలో పడుకునున్న ప్రియాని చూస్తే మనోహర్కి చిరాగ్గా అనిపించింది. తనంతట తనే మనోహర్ దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకోమన్నా తనకి ఇష్టం లేదు. కానీ ఆమెను ఇలాగే వదిలేస్తే ఈషాని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతుంది అనుకున్నాడు మనోహర్. పెళ్లి జరిగిన రోజు రాత్రి గదిలో ప్రియా ఉండగా మనోహర్ లోపలికొచ్చాడు. మనోహర్ని చూడగానే మంచం మీద కూర్చునున్న ప్రియా వేగంగా నిల్చుని గోడ పక్కకి వెళ్ళిపోయింది. నీలో ఇంకా ఇంత భయముందా? ఏం చేస్తాననుకుంటున్నావు అంటూ టై విప్పుతూ ప్రియాకి దగ్గరగా వచ్చి నిల్చున్నాడు. చూడు, నువ్వు నన్నేమీ చేయలేవు. ఏదన్నా చేశావో మా నాన్నకి చెప్తాను అంటూ బెదిరించింది ప్రియా. ఏంటి, కామెడీగా ఉందా?
మనిద్దరికీ పెళ్ళయింది. ఇద్దరం భార్యాభర్తలం. నేను నిన్ను ఏదైనా చెయ్యొచ్చు. మీ నాన్న పేరు చెప్తే నేను భయపడతాననుకున్నావా? ఈ ప్రపంచంలో మీ నాన్న మాట ఎవ్వడు వినడు. మీ నాన్న చేసిన పనులు అలాంటివి. కంపెనీలో ఎలాంటివి చేశాడో అన్నీ నా దగ్గరున్నాయి. వెళ్ళు, మీ నాన్నకి ఫోన్ చేసి చెప్పు. అతని గురించంతా బయట పెట్టాననుకో, మేయర్గా ఉండటమే కాదు, వెంటనే దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అంటూ ప్రియా మెడ మీద చేతిని వేసి బలంగా వెనక్కి తూశాడు మనోహర్. మా నాన్న గురించి వాగడానికి నువ్వెవడివి? నువ్వు నరేంద్ర పెంచుకున్న పెంపుడు కుక్కవి. ఆ కుటుంబానికి వారసుడివి కాదు అంటూ మరింత కోపంగా అరిచింది ప్రియా. మనోహర్కి తన్నెవరైనా అనాథని కానీ తీసుకొచ్చి పెంచుకోవడం వల్ల కొడుకయ్యాడని ఎవరైనా అంటే తన కోపాన్ని అదుపులో పెట్టుకోలేడు. వెంటనే తన ప్యాంటుకున్న బెల్ట్ని తీశాడు. ప్రియా భయపడిపోయింది. ఇప్పటి వరకు ఏ ఆడదానికైనా నా నుంచి దొరకని అవకాశం నీకు దొరికింది అంటూ బెల్టుతో ఆమె కాళ్ళ వైపు 2 సార్లు జులిపించాడు. పాదం నుండి మోకాలి వరకు ఎర్రగా కందిపోయింది. ప్రియ తట్టుకోలేక గట్టిగా అరిచింది. తన ఇంట్లో యువరాణిలా పెరిగింది. ఇక్కడికొచ్చి బానిసలాగా తన్నులు తినాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. నేను మా నాన్నకి ఫోన్ చేస్తాను, నీ గురించి అంతా చెప్తాను, నీ నుంచి డైవర్స్ తీసుకుంటాను అంటూ తన ఫోన్ తీసుకొని తన తండ్రికి డయల్ చేయబోయింది. 5 నెలల క్రితం 20 కోట్లు విలువ చేసే గంధం చెక్కని మీ నాన్న దేశం దాటించాడు. 4 నెలల క్రితం టెక్నికల్ సీఈఓ స్టాక్ మార్కెట్ని ఇల్లీగల్గా తారుమారు చేశాడు. అతన్ని పోలీసులు అరెస్టు చేసేవారే, కానీ మీ నాన్న దాన్ని తప్పించాడు. అందుకు బదులుగా ఇటలీలో నీ పేరు మీద పెద్ద బంగ్లా ఉంది. 3 నెలల క్రితం ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు చారిత్రాత్మకమైన పెయింటింగ్ని వేరే దేశానికి అమ్మేశాడు. ఇవన్నీ ప్రూఫులతో సహా నా దగ్గరున్నాయి. ఫోన్ చేయి. 1 గంటలో మీ కుటుంబం మొత్తం నాశనమైపోతుంది. ఇవన్నీ వింటున్న ప్రియ మళ్ళీ తన తండ్రికి ఫోన్ చేయదలుచుకోలేదు. అక్కడే కూర్చుండిపోయి ఏడుస్తూనే ఉంది. తన కన్నీటిని పట్టించుకోలేదు మనోహర్. అతను వెంటనే గది నుండి బయటకొచ్చి కారులో ఎటో వెళ్ళిపోయాడు. ఈషాకి ఈ వీకెండ్లో తన తల్లి దగ్గరికి వెళ్ళాలనిపించింది. అభికి చెప్పి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే తన తల్లి దగ్గరికి వెళ్ళింది. కిచెన్లోని ఏదో పని చేస్తూ డబ్బాలు లెక్క పెట్టుకుంటూ ఉంది సులోచన. ఏంటమ్మా, ఎప్పుడూ ఏదో పని చేస్తూనే ఉంటావా? కొంచెం సేపైనా విశ్రాంతి తీసుకోవా? కిచెన్లోకొచ్చి నవ్వుతూ తన తల్లిని వెనక నుండి గట్టిగా హత్తుకుంటూ అంది ఈషా. ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు? ఏదైనా విశేషమా? ఈషాని ముందుకు లాగి తన పొట్ట మీద చేయేస్తూ అంది సులోచన. ఆ మాట వినగానే ఈషా మొహం వాల్చేసింది. ఏం పర్లేదు, నీదింకా చిన్న వయసే. మంచిగా తింటూ హెల్త్ని కాపాడుకో, అంతా మంచి జరుగుతుంది అంటూ ఓదార్చింది సులోచన. ఏంటమ్మా ఇదంతా ఏంటి? ఏం చేస్తున్నావు? ఈషా అడిగింది. దగ్గరలో ఒక హాస్టల్ ఉంది. అందులో 50 మంది ఉన్నారు. వాళ్ళందరికీ వంట చేసి పెట్టాలంట. 5,000 ఇస్తా అన్నారు. నెలకు 5,000 అంటే నా ఖర్చులు నాకు సరిపోతాయి కదా అంది సులోచన. తల్లికి ఏం చెప్పినా తన మాట ఇక వినదని నిశ్శబ్దంగా ఉండిపోయింది ఈషా. తన తల్లితో చాలాసేపు గడిపింది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అభికి ఇంతవరకు ఫోన్ చేయలేదని గుర్తొచ్చింది. అభికి ఫోన్ చేస్తూ ఇంట్లో నుండి బయటకొచ్చింది. అప్పుడే తనకెదురుగా కారు వచ్చి ఆగింది. నేనొస్తున్నాను ముందే తెలుసా? నా కోసమే చూస్తున్నట్టున్నావు. కారులో నుంచి మనోహర్ మాట వినపడింది. పెళ్ళయి 4 రోజులు కూడా కాలేదు, నువ్వేంటిక్కడా అంది ఈషా. చిన్న రైడ్కి తీసుకెళ్దామనుకుంటున్నాను, రా ఎక్కు అన్నాడు మనోహర్. ఈషాకి ఇప్పటి వరకు జరిగిన దాని గురించి ఆలోచిస్తే మనోహర్ వల్ల తనకేమీ ప్రమాదం లేదని అర్థమైంది. మొదటిది, తన పేరు మీద చారిటీ ట్రస్ట్ ఓపెన్ చేసినప్పుడు హాస్పిటల్ డైరెక్టర్తో మనోహర్ ఆ డబ్బు గురించి అడిగించాడు. తను ఇవ్వటం కుదరదని చెప్పింది. కానీ దానికి బదులుగా మనోహర్ తన్ని ఏమీ చేయలేదు. ఆ స్థానంలో వేరే వాళ్ళుంటే మనోహర్ బలవంతంగా అయినా లాక్కునేవాడు. రెండోది, ప్రియాని పెళ్లి చేసుకొని తనకి మనశ్శాంతినిచ్చాడు. మనోహర్ వల్ల తనకి ఎలాంటి సమస్య లేదనిపించింది ఈషాకి. ఏంటలా చూస్తున్నావు? నాన్న ముసలోడైపోయాడు, చచ్చేలా ఉన్నాడు, చూడాలని లేదా అన్నాడు మనోహర్. ఆ మాట వినగానే ఈషా వెంటనే మనోహర్ కారులో కూర్చుంది. నరేంద్రని కూడా చూడక చాలా రోజులైంది. ఇంట్లో తన భార్య వల్ల పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాత తను సహాయం చేయడానికి నిరాకరించింది.
అలాంటి స్థితిలో ఏ మనిషి అయినా చాలా త్వరగా ఓడిపోతాడు. పెళ్ళైన తర్వాత ఎలా ఉంది నీ లైఫ్? ప్రియా ఎలా ఉంది? ఈషా అడిగింది. ఎదురుగా ఉన్న రోడ్డుని చూస్తూ కారు డ్రైవ్ చేస్తున్నాడు మనోహర్. నాకేమైంది? ఎప్పట్లా సంతోషంగా ఉన్నాను అన్నాడు మనోహర్. నిజంగానా? అనుమానంగా అడిగింది ఈషా. సంతోషంగా ఉన్నాను అని చెప్పింది నా గురించి, ప్రియా గురించి నాకు తెలీదు అంటూ గట్టిగా నవ్వేశాడు. ప్రియా మనోహర్ని చూస్తేనే దయ్యాన్ని చూసినట్టు పారిపోతుంది. పెళ్లి రోజు రాత్రి తన ఒంటి మీద పడ్డ బెల్ట్ వాతల్ని ఎప్పటికీ మర్చిపోలేకపోతుంది. కాసేపటికి నరేంద్ర ఇంటి ముందు కారు ఆగింది. అందులో నుండి మనోహర్, ఈషా దిగారు. ఆయన ఆరోగ్యానికి ఏమైంది? ఈషా మనోహర్ వెంట నడుస్తూ అంది. ఆయన ఆరోగ్యం ఎప్పుడూ బాలేదు. తన ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా కొడుకులకి ఏదో చేసి పెడదామని చాలా కష్టపడ్డాడు. ఇప్పటికీ అంతే కష్టపడుతున్నాడు. అదే ఆరాటం. ఎవ్వరూ అతన్ని బాగు చేయలేరు, రక్షించలేరు. ఈషా నిశ్శబ్దంగా మనోహర్ని చూస్తూ ఉంది. ఏంటలా చూస్తున్నావు? వచ్చి కూర్చో. నా కన్న తండ్రి కాకపోయినా చంపేసేంత మూర్ఖుడిని కాదు అంటూ ఈషా వైపు చూశాడు. ఈ మాటలన్నీ తర్వాత, వెళ్ళి ముందు కలిసొద్దామా? ఈషా అంది. నువ్వెళ్ళి ఈషా, అతనికి నన్ను చూడటం ఇష్టం ఉండకపోవచ్చు. నేనిక్కడే ఉంటాను, నువ్వెళ్ళిరా అంటూ పైగదికి వెళ్లే మెట్ల వైపు దారి చూపించాడు. ఈషా తలుపు తెరుచుకొని నెమ్మదిగా నరేంద్ర పడుకున్న మంచం దగ్గరికి వెళ్ళి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది. నరేంద్ర గారు. ఆ నిమిషం అలా పిలవటమే సరైంది అనిపించింది ఈషాకి. నరేంద్ర చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు. వచ్చావా ఈషా అంటూ నీరసంగా అన్నాడు. ఈషా తల ఊపింది. ఎలా ఉన్నారు? ఈషా అడిగింది. చూస్తున్నావుగా, ఇంకొన్ని రోజుల్లో చచ్చిపోయేలా ఉన్నాను. ఈషా, నువ్వెప్పుడూ నాకు దూరంగానే ఉన్నావు. నాతో ప్రేమగా మాట్లాడాలని ఎప్పుడూ అనుకోలేదు. గతంలో మీ అమ్మని నిన్ను సరిగ్గా చూసుకోకపోవటం వల్ల నరేంద్ర అంటూ ఉంటే ఈషా మధ్యలోనే ఆపి, లేదు, నాకు మీ మీద ఎలాంటి కోపం లేదు అని నిజమే చెప్పింది. నరేంద్ర ఈషా వైపు అయోమయంగా చూశాడు. చూడండి, మీరు నిజం తెలుసుకోవాలి. ఎప్పటినుంచో ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ సందర్భం రాలేదు. మీరిచ్చే ఆస్తిని నేనొద్దనుకున్నాను. ఎందుకో తెలుసా? తెలీదు అన్నట్టు నరేంద్ర తల ఊపాడు. ఎందుకంటే నేను సులోచన రామచంద్ర కూతుర్ని ఎలా కాదో మీ కూతుర్ని కూడా కాదు. నరేంద్ర ఏదో అనటానికి ప్రయత్నించాడు, కానీ ఈషా మాట్లాడనివ్వలేదు. నేను ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను, నిజం చెప్పగలరా? ఈషా అంది. నరేంద్ర షాక్ నుండి బయటికి రావడానికి ప్రయత్నిస్తూ అడగమన్నట్టు చూశాడు. ఒకప్పుడు నాకు DNA టెస్ట్ చేయించారని విన్నాను. మీరే స్వయంగా వెళ్ళి ఆ టెస్ట్ చేసిన పేపర్లు తీసుకొచ్చారా? అడిగింది ఈషా. ఆహా, లేదు, రామచంద్రనే తీసుకురావడానికి వెళ్ళాడు. ఎన్నో సంవత్సరాలుగా దాచిన నిజం నీకెప్పుడో తెలిసిపోయింది. రామచంద్ర నా తమ్ముడు కాదు. చాలా సంవత్సరాలుగా నా దగ్గరే డ్రైవర్గా పనిచేసేవాడు. నా పర్సనల్ ఫిజిషియన్ కూడా అతనికి తెలుసు. అందుకోసమే ఆ టెస్ట్ రిజల్ట్ తీసుకురమ్మని అతన్ని పంపించాను. అయితే ఆ టైంలో అనుమానించేలా ఏమీ జరగలేదా? ఈషా అడిగింది. అనిపించింది, అందుకే ఆ డాక్టర్ని ఫోన్ చేసి అడిగాను. అదంతా కరెక్టే అని సమాధానమిచ్చారు. నరేంద్ర జరిగింది గుర్తు తెచ్చుకుంటూ ఆలోచిస్తూ అన్నాడు. నిజానికి రామచంద్ర మీ పర్సనల్ ఫిజిషియన్కి డబ్బిచ్చుండొచ్చు, అందుకే అబద్ధం చెప్పాడు. ఈ DNA టెస్ట్ వెనకాల ఏదో జరిగింది. దీనికంతటికీ కారణం రామచంద్ర. ఆ తర్వాత రామచంద్రకి 20 లక్షలు ఇచ్చారు మా అమ్మకి ఇవ్వమని. నిజమేనా? అడిగింది ఈషా. అవును, కంపెనీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అతనే స్వయంగా తీసుకున్నాడు. మీ అమ్మ అందరి ముందు గతాన్ని బయటపెట్టి ప్రతిసారి నన్ను ఇబ్బంది పెట్టకూడదని అలా చేశాను. నెమ్మదిగా ఆలోచిస్తూ జరిగిందంతా వివరించాడు నరేంద్ర. కానీ అతను ఇవ్వలేదు. నేను ఖచ్చితంగా చెప్పగలను, మా అమ్మ దగ్గర ఎప్పుడూ 20 లక్షలు లేవు. అంటే ఖచ్చితంగా అతను ఆ డబ్బుని ఎవరిదో నోరు మూయించడానికి వాడుంటాడు. ఏంటి? ఎవరిదో నోరు మూయించడానికా? ఎందుకు? ఇదంతా ఎందుకు? ఆశ్చర్యంగా అన్నాడు నరేంద్ర. అదంతా నా పుట్టుకని దాచిపెట్టడానికి. మీకు కానీ మా అమ్మకు కానీ ఎవ్వరికీ తెలియకూడదనుకున్నాడు. ఇదంతా నాకేమీ అర్థం కావట్లేదు. నువ్వు నా బిడ్డవి కాదు. అలాంటప్పుడు నా బిడ్డ ఏమైంది?
అతను ఆ బిడ్డనేం చేసుంటాడు? నరేంద్రకి ఏమీ అర్థం కాలేదు. తన ఆలోచనని బయటికి అన్నాడు. దీని గురించే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అంతా తెలిసిన రామచంద్ర చనిపోయాడు. ఇదంతా మీకెందుకు చెప్పానంటే నేను మీ కూతుర్ని కాదు. కాబట్టి మీ ఆస్తిలో వాటా నాకు అస్సలొద్దు. నరేంద్ర నిరాశగా గట్టి నిట్టూర్పు విడిచాడు. మనోహర్, ఆదిత్య, నేను కన్నవాళ్ళు కాదు. చివరికి నువ్వు కూడా. చైతన్య ఏమయ్యాడు? చైతన్యకొకసారి నన్ను కలవమని చెప్పగలవా? ఈషా చైతన్య గురించి చెప్పడానికి సంకోచించింది. 2 రోజుల క్రితమే చైతన్యాన్ని చూశాను. అతనికి పెళ్ళయింది. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన అమ్మాయిని చేసుకున్నాడు. కానీ అతను సంతోషంగా ఉన్నాడు. ఈ ఆస్తులు ఇవి వద్దనుకున్నాడేమో. ఒకవేళ మిమ్మల్ని చూడటానికి వచ్చిన మనోహర్ రానివ్వడనుకుంటా. అతన్ని ఎదిరించే ధైర్యం చైతన్యకి లేదు. ఈషా ఏ ఆలోచనతో చెప్పిందో నరేంద్రకి అర్థమైంది. అవునన్నట్టు తల ఊపాడు. ఈషా అతని ఆరోగ్యం గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పి కుర్చీలో నుండి లేవబోతుంటే నరేంద్ర తన వేలికున్న ఉంగరాన్ని తీసి ఈషాకిచ్చాడు. ఇది నా గుర్తుగా ఉండని మీ అమ్మ దగ్గరే ఉంచు. నా కూతురెవరో తెలిసేసరికి నేను ప్రాణాలతో ఉండనేమో. ఒకవేళ బ్రతికుండి తిరిగొస్తే తనకిస్తావు కదూ? ఈషా మొదట ఆ ఉంగరాన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు. కానీ అది అతని చివరి కోరిక. కాసేపు ఆలోచించి దాన్ని అందుకుంది. ఈషా, నువ్వు నా సొంత కూతురివి కాదు. కానీ ఆ దేవుడు మనిద్దరినీ కలిపాడు. నీ చిన్నప్పుడు నువ్వే నా కూతురనుకుని ద్వేషిస్తూ వచ్చాను. కానీ కర్మ విధి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. నా కూతురెవరో ఇప్పటికీ నాకు తెలీదు. నేను చనిపోయాక నా కూతుర్ని నా సమాధి దగ్గరికి తీసుకొస్తావా? అడిగాడు నరేంద్ర. ఆమెవరో తెలిస్తే తప్పకుండా చేస్తాను. వెళ్ళబోతున్న ఈషా వెనక్కి తిరిగి అంది. అంతేకాదు, మరొక్క మాట. మనోహర్ని నమ్మడానికి లేదు. అతనేదైనా చేయగలడు. నువ్వు అభి అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తులో మీ ఇద్దరిని చాలా ఇబ్బందులు పెడతాడు. నరేంద్ర గొంతు చాలా నీరసంగా వినిపించింది. ఈషా భారంగా నిట్టూర్పు వదిలి అక్కడి నుండి బయటికొచ్చింది. ఏంటి, ఇంత తొందరగా అయిపోయిందా? బయటికి వెళ్దామా? అన్నాడు మనోహర్. లేదు, అభికి నన్ను తీసుకెళ్ళమని మెసేజ్ చేశాను. వచ్చుంటాడు అంటూ ఈషా బయటికి నడిచింది. అప్పటికే అభి తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మనోహర్ని దాటి వెనక్కి తిరిగి చూడకుండానే అభి కారెక్కి కూర్చుంది. మనోహర్ వెళ్తున్న కారు వైపు ఒక రకమైన నవ్వుతో చూసి తలపైకెత్తి నరేంద్ర గది వైపు చూశాడు. ఇప్పటికే చాలా కాలం బ్రతుకున్నావు. సాగనంపే సమయం దగ్గర పడింది. వెళ్తావా ముసలోడా? అంటూ నవ్వుతూ నరేంద్ర గది గుమ్మం దగ్గర నిల్చున్నాడు. ఆ నవ్వు వికారంగానే కాదు, చాలా భయంకరంగా ఉంది. రాక్షసుడా, నా కుటుంబంలోకి దయతలచి తీసుకొస్తే ఇదేనా నువ్వు చేసేది? అంటూ పక్కనే ఉన్న దిండుని తీసి మనోహర్ వైపు విసిరాడు నరేంద్ర. నువ్వు రోజు రోజు కృంగిపోవడానికి, అదే నీ నాశనం చూడ్డానికి, నీ చావు కోసం ఇన్ని రోజులు ఏవో ఇంజెక్షన్స్ ఇస్తూ ఉన్నాను. డోసు పెంచాల్సింది. ఎప్పుడో పొయ్యి ఉండేవాడివి. అంటూ కింద పడిపోయిన దిండుని తీసి నెమ్మదిగా చేతులతో ఆడిస్తూ నరేంద్ర దగ్గరకొచ్చి నిలబడ్డాడు. ఏం మాట్లాడుతున్నావు? నా చావుకి కారణం నువ్వా? ఆశ్చర్యపోతూ అన్నాడు నరేంద్ర. ఇంకా నీకు చావు రాలేదు. మనోహర్ చేతిలో ఉన్న దిండుతో మనోహర్ మొహం మీద గట్టిగా ఒత్తాడు. చాలాసేపు మనోహర్ని దూరంగా తొయ్యడానికి ప్రయత్నిస్తూ కాళ్ళాడిస్తూ బ్రతకడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ముసలోడా, నీది గట్టి ప్రాణం. ఎంత పవర్ఫుల్ ఇంజెక్షన్లు ఇచ్చానో తెలుసా? అయినా చావట్లేదు. మనోహర్ అంటూ ఇంకా గట్టిగా ఒత్తాడు. 4 నిమిషాల వరకు కదులుతూ ఉన్న నరేంద్ర 5వ నిమిషం చలనం లేకుండా నిస్తేజంగా పడి ఉన్నాడు. నెమ్మదిగా దిండుని పైకెత్తి నరేంద్ర ముక్కు కింద వేలు పెట్టి ఊపిరి అందుతుందో లేదో చూశాడు మనోహర్. నరేంద్ర ప్రాణం పోయింది. ఆ దిండుని నరేంద్ర తల పక్కన పెట్టి ఏమీ తెలియనట్టు గదిలో నుండి బయటకొచ్చేశాడు. సార్, రాత్రి భోజనానికుంటారా? కిందకొస్తున్న మనోహర్ని చూసి సర్వెంట్ అడిగాడు. లేదు, బయటికెళ్తున్నాను. నాన్న పడుకున్నారు, డిస్టర్బ్ చేయొద్దు. ఏదైనా అయితే వెంటనే ఫోన్ చేయి. సర్వెంట్కి చెప్పి మనోహర్ కారు తీసుకుని బయటకొచ్చేశాడు. అభి ఈషాని గమనిస్తూనే కార్ని డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఈషా కారెక్కిన దగ్గర నుంచి నిశ్శబ్దంగానే ఉంది. ఏమైంది ఈషు? ఏదైనా ప్రాబ్లమా? ఈషా నుదుటి మీద పడ్డ చుట్టుని చెవు వెనక్కి సరిచేస్తూ అన్నాడు. అభి,
నా పుట్టుక గురించి మనోహర్కి ఏదో కొంత తెలుసుంటుంది అనుకున్నాను. ఆహా, కాదు. అతనికి పూర్తిగా తెలుసు. ఏదో జరుగుతుంది. ఎందుకు దాచిపెడుతున్నాడో అర్థం కావట్లేదు. అందుకే నరేంద్రకి తెలిసిన విషయం మొత్తం చెప్పాను. అతని నుండి నాకు కొన్ని సాక్ష్యాలు దొరికాయి. అవునా? ఏంటా సాక్ష్యం? నువ్వు తొందరపడి ఎక్కడికో వెళ్ళాలని నిర్ణయించుకోకు. అభి ఈశాని చూస్తూ కంగారుగా అన్నాడు. ఇన్ని రోజులు నాకు తండ్రిగా ఉన్న రామచంద్రానే అన్ని దగ్గరుండి నడిపించాడు. అన్ని విషయాలు అతనికే తెలుసు. అనుకున్నంత మంచివాడు కాదతను. ఈష ఆలోచిస్తూ ఉంటే తనకి తలనొప్పిగా అనిపించింది. 2 చేతులతో నుదురు మీద రుద్దుకుంటూ తల వెనక్కి వాల్చేసింది. అభికి రిక్కి చెప్పిన మాట గుర్తొచ్చింది. ఈష తల్లిదండ్రులు ఎవరు అని కనిపెట్టడానికి కంగన్ హాలీకి పంపించిన ప్రతి ఒక్కరూ కనిపించడం లేదు. ఆ మరుసటి రోజు ఉదయం పేపర్లోని నరేంద్ర చనిపోయిన విషయం గురించి పెద్ద పెద్ద అక్షరాలతో వేశారు. ఈషాకి అతను తండ్రి కాకపోయుండొచ్చు, కానీ బాధగా అనిపించింది. అప్పుడే తన ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద పేరును చూసి బాధగా కాల్ లిఫ్ట్ చేసింది. ఈషు, పేపర్ చూసావా? మీ నాన్న చనిపోయారంట. ఇదంతా నిజమేనా? వణుకుతున్న గొంతుతో బాధగా అంది సులోచన. అమ్మా, నేనక్కడికే వస్తున్నాను. నా కోసం ఉండు చెప్పి ఫోన్ పెట్టేసి వెంటనే తన తల్లి దగ్గరికి వెళ్ళింది ఈషా. ఈషా రావటంతోనే సులోచన గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది. అంతలోనే ఇలా ఎలా జరిగింది? హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు. ఎలా చనిపోయాడు? ఈషా, అతను నిన్ను దగ్గరుండి చూసుకోలేకపోవచ్చు, కానీ నీ కన్న తండ్రి నువ్వు చూస్తే తట్టుకోలేవు. నేను నీతో వస్తాను అంటూ ఏడుస్తూనే ఉంది సులోచన. నేను కాదు తట్టుకోలేంది, నువ్వే తట్టుకోలేవు. నేను అభితో కలిసి జరిగే కార్యక్రమాలకి వెళ్తాను. నువ్వు అంత్యక్రియలకి రావద్దు. తల్లిని ఒప్పించడానికి ప్రయత్నిస్తూ చాలాసేపు బ్రతిమాలింది ఈషా. సులోచన ఏమీ మాట్లాడలేదు, ఏడుస్తూనే ఉంది. సరే, మేం వెళ్ళేటప్పుడు నిన్ను తీసుకెళ్తాము. అతన్ని చివరిసారిగా చూడు. అతను చేసిన తప్పులన్నిటినీ క్షమించేసే. ఈషా అనగానే సులోచన ఏడుస్తూనే నిలువుగా తల ఊపింది. అనుకున్నట్టుగానే మరుసటి రోజు అంత్యక్రియల కార్యక్రమానికి అందరూ హాజరయ్యారు. నరేంద్ర కోసం అతనికి బిజినెస్లో పరిచయం ఉన్న వాళ్ళందరూ కార్లల్లో వచ్చారు. ఆ కార్లన్నీ ఒకదాని వెనకాల ఒకటి కంటికి కనిపించినంత దూరం వరకు ఆక్రమించున్నాయి. ఈషా వాళ్ళ కుటుంబానికి సంబంధించింది కాదు, కానీ ఆ విషయం ఎవరికీ తెలీదు. కాబట్టి వాళ్ళతో పాటు వైట్ కలర్ డ్రెస్ వేసుకునే వచ్చింది. నరేంద్ర అంత్యక్రియలు పూర్తయ్యాయి. దాదాపు 15 రోజుల తర్వాత, అది చలికాలం అవటం వల్ల రూమ్ హీటర్ ఆన్ చేసున్నప్పటికీ హాల్ పెద్దగా ఉండటంతో ఫైర్ చిమ్నీ దగ్గర కొన్ని పుల్లల్ని వెలిగిస్తూ అక్కడే గోరువెచ్చని పాలు తాగుతూ కూర్చుంది ఈషా. తన ఫోన్కి ఏదో మెసేజ్ వచ్చిన శబ్దం వినిపించింది. ఓపెన్ చేసి చూసింది. ఆ మెసేజ్ హేమ దగ్గర నుండి వచ్చింది. 3 పదాలు ఈషా నిటారుగా కూర్చునేలా చేశాయి. రాజీవ్ ఈజ్ బ్యాక్. ఈషాలో ఎలాంటి మార్పు లేనట్టు చాలా మామూలుగా ఓహ్ అవునా అంటూ మెసేజ్ చేసింది. రాజీవ్ నెల రోజులకి మాత్రమే వాళ్ళ తాతయ్యకి సపోర్టుగా ఉండడానికి వెళ్ళాడు. ఎప్పటికైనా తిరిగొస్తాడని తెలుసు. కానీ అతను సిటీలో ఉంటే మంచి ఫ్రెండ్ దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ రాజీవ్కి ఏ రకంగా అయినా దూరంగానే ఉండాలి అనుకుంది ఈషా. హేమ ఈషాకి ఫోన్ చేసింది. హాయ్ ఈషా, రాజు తిరిగొచ్చాడు. అందరం డిన్నర్కి వెళ్తున్నాం, వస్తావా? హేమ అడిగింది. లేదు, నాకు కొంచెం పనుంది. మీరు ఎంజాయ్ చేయండి. ఈషా అనగానే హేమ ఇంకేం మాట్లాడలేదు. వెంటనే ఫోన్ పెట్టేసింది. పక్కనే ఉన్న తనీష్ ఈషా ఏమంది, వస్తానందా అని ఆరాటంగా అడిగాడు. లాభం లేదు, రానంది. బొటనవేలు కిందకి చూపిస్తూ చెప్పింది హేమ. తనీష్ తన పర్సులో నుండి 1000 రూపాయలు తీసి హేమ చేతిలో పెట్టాడు. ఓకే, నేనే ఓడిపోయాను. నీకు సారథి అంటే ఇష్టమని తెలిసి ఇద్దరికీ పెళ్లి చేశాను చూడు, నాది తప్పు. ఈషా రానంటే ఒప్పించాలి గాని ఇలానేనా చేసేది? నా దగ్గరున్న డబ్బులన్నీ అయిపోతున్నాయి. తనీష్ చేతులు కట్టుకుని కూర్చుంటూ అలిగినట్టుగా అన్నాడు. అప్పుడే సారథి గదిలో నుంచి బయటకొచ్చాడు. ఏంటి, ఏవో డబ్బులిస్తున్నావు? ఎక్కువైతే నాకు ఇవ్వు అన్నాడు సారథి. రారా, నువ్వొక్కడివే తక్కువయ్యావు. మీ భార్యాభర్తలిద్దరికీ డబ్బులివ్వడానికే నా పాకెట్లో మెషిన్ పెట్టుకుని తిరుగుతున్నాను. ఎంత కావాలో చెప్పు, వెంటనే ప్రింటేసిస్తా. సారథిని వెక్కిరిస్తున్నట్టుగా అని విసుగ్గా తల తిప్పుకున్నాడు తనీష్.
అసలు విషయం చెప్పకుండా ఇవన్నీ ఏంటంట? హేమా, నువ్వైనా చెప్పు అన్నాడు సారథి. ఎంత కాదన్నా నాకు వదినవుతుంది. ఎందుకులే, నేనే చెప్తాను. డిన్నర్కి ఈషా వస్తుందని నేను, రాదని తను బెట్టు పెట్టుకున్నాము. నేను ఓడిపోయాను. అందుకే మీ ఆవిడికి 1000 రూపాయలు ఇచ్చి ఇలా చతికిల పడ్డాను అంటూ నీరసంగా మొహం పెట్టి కాళ్ళు పార్లా చాపి సోఫాలో వెనక్కి వాలిపోయాడు తనీష్. నీకు అస్సలు తెలివిలేదురా. అలాంటివెవరైనా బెట్టు పెడతారా? వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. అలాంటప్పుడు తన గురించి తెలియకుండా ఉంటుందా? నువ్వెలా బెట్టు పెట్టావు? 1000 రూపాయలు బొక్క. సారథి అంటూనే తనీష్ పక్కన కూర్చున్నాడు. హేమ ఎదురుగా కూర్చునుంది. అయితే ఏంటి, నాకైతే డబ్బులొచ్చాయి. అనవసరంగా టైం వేస్ట్ చేయకండి, ఇంకేదైనా బెట్టు పెట్టుకుందామా అంటూ డబ్బులు తీసుకొని తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది. తనీష్ లేచి 2 చేతులతో నమస్కారం చేసి అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయాడు. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.